సార్ మ్మ్. సార్ నేను ఇంకా బయలుదేరినా సార్. వెయిట్ చేయవయ్యా, నీ భార్య వస్తుంది. సార్ నాకు ఇంకా పెళ్ళే కాలేదు, మరి నాకు భార్య ఎలా వస్తుంది సార్? మ్మ్. అవును, నువ్వెక్కడి నుంచి వస్తున్నావు? రైల్వే స్టేషన్ నుంచి. ఆ, ఆ. నువ్వు రైల్వే స్టేషన్లోనే పడుకుంటావా? సార్ ఎక్కడ పడుకున్నానో తెలియదు కానీ లేచింది మాత్రం నేను రైల్వే స్టేషన్లోనే సార్. ఆ, ఆ, ఆ. నీకు ఆర్సీబీ కెప్టెన్ ఎవరో తెలుసా? ఓ తెలుసు సార్, విరాట్ కోహ్లీగా. నీకు ఆర్సీబీ కెప్టెన్ ఎవరో తెలుసు, కానీ నీ గురించి తెలియదు. ఎందుకు సార్ తెలీదు? సీఎంని. సార్ ఇంకా వెళ్ళనా సార్? నీ దగ్గర డబ్బులే లేవు కదా, ఎలా వెళ్తావు? ఎందుకు సార్ లేదు, డబ్బులు ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయి? నాకు తెలియదు సార్. ఎక్కడికి వెళ్తావు? తెలీదు సార్. వద్దు, నేను కాఫీ టీతో తాగను. తమ్ముడు సార్ నాకు ఒక గ్రీన్ టీ, అలాగే 3 చుక్కలు లెమన్ చుక్కలు, అలాగే ఒక చుక్క తేనె చుక్కేసి తీసుకురండి. సరే సార్. అలాగే ఒక కింగ్ లైట్ సిగరెట్. ఓకే సార్. సిగరెట్ తాగితే ఆరోగ్యం దొరుకుతుందా? ఆనందం దొరుకుతుంది సార్. దమ్ అలా కొడితే ఆనందం వస్తుంది సార్. అవును సార్. ఏయ్, నీ పెళ్ళాం విజయ్. అమ్మా, ఇష్టానికి ఎవరు పెడితే వాళ్ళని ముట్టుకోకూడదు. విజయ్, ఐఎమ్ యువర్ వైఫ్. చూడడానికి వచ్చి నాలోనే ఉన్నాడు, కానీ అది నేను కాదు. కమ్ ఆన్ విజయ్, ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ లిమిట్. నేను అదే అంటున్నాను, ఎవ్రీథింగ్ హాస్ ఎ లిమిట్. ఇదిగో గౌడ. చెప్పండి సార్. సార్ వచ్చి నేను తన రండి బాబు, రండి. టికెట్ తాగుదాం, రండి రండి. రండి బాబు, ఆయనతో ఎందుకు దమ్ము కొట్టేద్దాం, రండి. అప్పుడే టెన్షన్ తగ్గుద్ది. కూర్చో అమ్మా. నీడ కనపడటం లేదంటే ఏంటి సార్? విచిత్రంగా ఉంది కదా. నాకు అదే అర్థం కాలేదు. తనకేదైనా ప్రాబ్లం ఉందా? నో నో, హీస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఏం పని చేస్తున్నాడు? సుహాసిని బిల్డర్స్ లో సివిల్ ఇంజనీర్. నువ్వు? సుహాసిని మ్యామ్ కి పర్సనల్ సెక్రటరీని సార్. సో మీరు ఆఫీసులో కూడా కలిసే ఉంటున్నారు? పరిచయం అయినప్పటి నుంచి మేము కలిసే ఉన్నాం సార్. అంటే మీ ఇద్దరిది లవ్ మ్యారేజ్. నైస్. ఇఫ్ యు డోంట్ మైండ్, మీ లవ్, మ్యారేజ్ లైఫ్ గురించి డీటెయిల్గా చెప్తావా? నీకు ఇష్టం లేకపోతే చెప్పదులే. నాకు ఈ కేసులో చిన్న క్లూ దొరుకుతుందేమోనని అడిగాను, అంతే. నో ప్రాబ్లం సార్, చెప్తాను. అలా మా ఇద్దరి చూపులు కలిశాయి.
అలా మేమిద్దరం మాట్లాడుకోవటం ప్రారంభించాం. హాయ్. హాయ్. ఎందుకు మీరు టెన్షన్గా ఉన్నారు? ఆఫీస్కి టైం అయింది కానీ బస్ ఇంకా రాలేదు. ఐ హ్యావ్ అ వెరీ ఇంపార్టెంట్ సెమినార్. ఓహో, మీ ఆఫీస్ ఎక్కడుంది? రాజాజీ నగర్. ఓ, ఇంకా కొంచెం దూరం ఉంటే బాగుండేది. అయ్యో. బైకా? అయ్యో, దీన్ని ఎలా మేనేజ్ చేయాలి? మీకు సెమినార్కి లేట్ అవుతుంది కదా, పద బండి ఎక్కండి. అవును. జాగ్రత్త, కూర్చోండి. ఆ రోజు నుంచి మేమిద్దరం ఫ్రెండ్స్ అయ్యాం. One, a two, a three, a four, a five. Hey, stop, man. Back. వెనక్కి వెళ్ళు. Stop. అన్ని కలర్ఫుల్ ఐటమ్స్ ఇక్కడే ఉన్నట్టున్నాయే. టేక్ ఇట్. హే తో. నాకు ఇంకా 3 ఆప్షన్స్ ఉన్నాయి. మొక్కలు ఇంత తెల్లగా ఉంటే మిగతావన్నీ పంచిక్ బేబే. ముందు నీ మొహం అద్దంలో చూసుకున్నావా? అవుట్డేటెడ్. షోరూమ్. ప్లీజ్ టేక్ దిస్. నన్నే కొడతావా? నేనెవరో తెలుసా? రావే ఈరోజు నీకుంది. వదులు. హీరో? దీనికి నువ్వేనా హీరో? హీరోనా? హీరోనా విలనని నాకే తెలీదు. మరి ఇంకెవడువే? కామన్ మ్యాన్ని. అలా అయితే బిగ్ బాస్ కెళ్ళో. అదంతా కాదు కానీ అన్నా, అసలు ఏమైందో నాకు చెప్పండి. రెస్పెక్ట్, క్లారిటీ ఇస్తాను. దీనికి లెటర్ ఇచ్చాను, ఛీ అంది. దీనికి లెటర్ ఇచ్చాను, టూ అంది. ఓహో, దీనికి ఇచ్చాను, పటేల్ మన కొట్టింది. అబ్బా, ఎందుకు కొట్టావు? క్లారిటీ. అసలు ఇంత అందంగా ఉన్న అమ్మాయికి ముందు నువ్వు లెటర్ ఇవ్వకుండా వీళ్ళందరూ నిన్ను రిజెక్ట్ చేసిన తర్వాత లాస్ట్ తనకిచ్చావు. నిన్ను అడగడం కాదు, వచ్చి కొట్టండి రా. చూస్తూ కూర్చున్నారంటే నిన్నేం చేస్తానో చూడరా. వాడిని వదలకు, పొడు. పాకెట్లో 10 రూపాయలు అంటే చాలు, మార్కెట్లో ఎవరైనా కత్తిని తీయచ్చురా. కానీ దీన్ని పట్టుకోవడానికి ధైర్యం, దీన్ని గుచ్చితే తట్టుకునే శక్తి ఏ మార్కెట్లోనూ అమ్మర్రా. పుట్టినప్పుడే బ్లడ్ లో ఉండాలి. కొట్టరా రే. రారా రా, ఏం చేయను, రారా దగ్గరికి రా. ఏంట్రా సౌండ్ ఇస్తున్నావేట్రా? చెవు పాప, వాడి చెవు. చెవ్వేరా, నేనేమైనా ముక్కని చెప్పానా? నెక్స్ట్ ఫైటర్ తప్పకుండా. హలో, ఏరా పెళ్ళా? ఏ ఊరు అమ్మాయిది? ఏ ఏరియా? ఒక్కొక్కడికి 5,000 ఇచ్చి తీసుకొచ్చాను బాసు. రారా రే. ఏయ్, వాడి కష్టం అర్థం చేసుకొని రా. రండి. ఏంట్రా, ఏంటో సౌండ్? వాడు డబ్బులు ఇస్తే దానికి పంచారా చెప్పు. సిన్సియారిటీ. అందరూ కొట్టడానికి వచ్చారా? ఆ కోతేడి 5 ఫైటర్స్ ఫినిష్ అయింది కదా. 1, 2, 3. లెక్క సరిగ్గా ఉంది, చాలా బాగా. థ్యాంక్స్ అండి. దీనికి ఎందుకు థ్యాంక్స్? పోలీస్ స్టేషన్ లో మనం కంప్లైంట్ ఇచ్చి ఉండాల్సింది. చూడండి, అందరికీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, కానీ ఎవరు ఫైట్ చేయరు. ఎందుకంటే వాళ్ళకి లీవ్ ఉన్నప్పుడు కోర్టుకి కూడా లీవ్ ఉంటుంది. అందుకు ఇలా గొడవ పడతారా? అవును, నేను కరెక్ట్ అయిన వాళ్ళకి ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళ బాక్స్ బద్దలేంత వరకు నేను ఊరుకోను. క్లారిటీ అన్నా, అక్క, ఏయ్. వదినా. శీఘ్రమేవో వంశీకి ప్రాప్తిరస్తు. ఆల్ ది బెస్ట్. నా జిప్సీ అక్కడ ఉంది, వెళ్ళొస్తాను. అవతల బా.